గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి మీ ఆవిడ గారు రాలేదా? ఒంట్లో బాగాలేదు, సెలవు పెట్టింది. త్రిభుజాకారిణి. నువ్వెక్కడ దాపరించావా రంకు మొగడా? ఎన్నాళ్ళు ఏవో కబుర్లు చెప్పి తప్పించుకున్నావు బుచ్చిబాబు. ఇహ తప్పదు, ఆపరేషన్ చేయించుకోవాల్సిన తరుణవాసన్నమైంది. ఇలా నువ్వు వెంటబట్టం మానకపోతే తరుణం మాట ఎలా ఉన్నా నీకు మరణం తప్పదు. పర్వాలేదు, నా తలకొరివి పెట్టడానికి బోళ్ళంత మంది ఉన్నారు నా కొడుకులు. కానీ నీకు ఏం పర్వాలేదు, నాకు ఆ ప్రమాదం రాదు. కానీ పుట్టబోతున్నాడే నీ భార్య గర్భవతి. ఇదిగో ఇలా అబద్ధాలు నాకు ఆపరేషన్ చేయించాలనే కానీ ప్లాను నిజం చిట్టి బాబు. కావాలంటే ఎర్ర త్రికోణం మీద ఒట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు శుభం అనుకుంటున్న ఈ తరుణంలో ఓ 4 రోజులు సెలవు పెట్టి నాతోరా. ఎందుకు? నాకు ఆపరేషన్ చేయించడానికా? మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆరాట పడకుండా వెంటనే మార్గదర్శిలోకి చేరండి. వీళ్ళకి ఆ ఫ్యామిలీ ప్లానింగ్ బ్రోకర్ గారిని తగిలిస్తే వాడి బాధ నాకు వదిలిపోతుంది. త్రిభుజాకారిణి. పొరపాటును తలుచుకున్నానే అనుకో, వెంటనే ప్రత్యక్షం అయిపోవాలా? చూడు బుచ్చిబాబు, 15 మంది పిల్లల్ని కన్నా అనుభవంతో చెబుతున్నాను. ఇప్పటికైనా ఆపరేషన్ చేయించుకో. 15 మంది పిల్లల్ని హాయిగా నువ్వు కనేసి నువ్వు నాకు చెప్తున్నావా? అన్నట్టు వచ్చిన పనే మర్చిపోయాను. కంగ్రాచులేషన్. ఎందుకు? నీకు మగపిల్లాడు పుట్టాడు. నిజంగానా? ఎప్పుడు? అరగంట క్రితం. అవును, నా వ్యక్తిగత విషయాల్ని నాకంటే ముందే నువ్వు తెలుసుకుంటున్నావు. కొంపదీసి నా పిల్లాన్ని చూసేసావా? లేదు, వార్త తెలియగానే తండ్రి కదా నీకు చెప్పి ఆపరేషన్ చేయిద్దామని వచ్చాను. వదిలేస్తాను. అమ్మో, వెంటనే వెళ్ళి నా కొడుకుని కాపాడుకోవాలి, లేకపోతే వాడు కూడా ఆపరేషన్ చేయించగలడు. వీడు నువ్వు మామూలుగా కంటే డెలివరీ అయిన తర్వాత ఎంత బాగున్నావో తెలుసా? ఎంత బాగున్నాను చెప్పనా? ఎంత బాగున్నావు అంటే మన మధ్య ఈ బుల్లిస్ అయింది ఒకడు. గుడ్ న్యూస్. ఏమిటండి? మాధవ్ కూడా మగపిల్లాడే పుట్టాడు. ఎన్ని నెలకండి? అందరూ ఎన్ని నెలలకంటారో అన్ని నెలలకే. ఏమండి అందరూ 9 నెలలు మోసుకంటే నేను మాత్రం 11 నెలలు మోసుకన్నాను. ఇది విశేషమే కదండి. పత్రిక వాళ్ళకి చెప్పండి, నా పేరు పేపర్లో వేస్తారు. వేస్తారు వేస్తారు. 11 నెలలు మోసేది ఎవరో తెలుసా? నాలాంటి ప్రత్యేకత గల వాళ్ళు కాదు, గేదెలు. ఈ విషయం పేపర్లో పడితే అందరూ నన్ను దున్నపోతూ అంటారు. చాలండి. చీచీ. అయ్యో, ఏమండి కాస్త ఆ బుజ్జిగా ఎత్తుకోండి. ఆ బుజ్జిగాన్ని ఎత్తుకుంటాను కానీ మరి ఈ బుజ్జిగాన్ని వాడైనా కరుణిస్తావా? ఇంకో నెల ఆగాలి. అబ్బా, నెల? ఇంకో నెల ఆగితే నేను బేరమంటాను. ఇక నీకు ఆ కేర్ ఉండదు. హాయ్ హాయ్. ఏం లేదు గురు,
మీ ఆవిడ ఫ్యూజ్ వేయమంటే వేసి వస్తున్నాను. అమ్మో, అదేమిటి అలా వెళ్ళిపోతున్నారు ఫ్యూజ్ వేయకుండా? నేను నిన్ను రెఫ్యూజ్ చేస్తున్నాను ఏమనుకోకు. కరెంటు పోయినప్పుడల్లా నేను మీ ఇంట్లో ఫ్యూజ్ చేస్తుంటే ఈ మధ్యన మా ఇంట్లో కూడా పోవటం మొదలెట్టింది కరెంటు. అయినా నువ్వు ఈ వ్యవహారాలన్నీ మానేసి శుభ్రంగా కృష్ణారామ అంటూ ఓ మూల కూర్చోకూడదు. అలాగే చేస్తాను. నా కడుపులో ఒక కాయ కాస్తే అందాక మీరు ఆగాదు. నీకు నాకు కొడుకు పుడితే నడవటం రాగానే వాడు నా కొడుకేని అందరికీ తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది ఏమిటి? బొంగున్న మనిషి మించి తూకటం అనేది ఒక్క మా వంశంలోనే ఉంది. నమస్కారం. ఏమండి? బావగారు మా ఇంట్లో కరెంట్ పోయింది, కొంచెం ఫీజు చేసి పెడతారా? చెప్పు తీసి కొడతాను పిచ్చి పిచ్చిగా వాగావంటే. నన్ను చూస్తే నీకు కూడా వేళాకోళంగా ఉందా? ఫ్యూజ్ చేయాలంటే ఫ్యూజ్. ఫీజు ఏమంటే పెద్ద బడాయిపోతున్నాడు, ఈడ్చి మడిపోను సచ్చినోడు. ఏమండాయ్? అందరూ ఒక్క మొగుడుతోనే పిల్లల్ని కంటున్నారు. నాకెప్పుడు పిల్లలు పుడతారో ఏమో. త్రిభుజాకారిణి, అది అంత ఆరోగ్యకరమైన కోరిక కాదమ్మా. దేశం అసలే క్షామంలో ఉంది. ఏమన్నారు? కామంలో ఉందా? కాదమ్మా, క్షామం కింద వస్తున్నది, తీసేయద్దు. లోపలికి రండి. లోపలికెందుకు? ఫ్యూజ్ పోయింది, కొంచెం వేస్తారా? తీసా తీయడమే గాని వెయ్యడం రాదు. మీరే నాతో రండి. నీతోనా? ఎక్కడికి? మీకు పిల్లలు పుట్టకుండా చిన్న ఆపరేషన్ చేయిస్తాను. వాళ్ళు ఓ చీర స్టీలు పళ్ళెల్లో పెట్టి మీకిస్తారు, కాస్త కమిషన్ నాకిస్తారు. ఆపరేషన్ ఏదో నువ్వే చేయించుకో. పోనీ నా కొడుకును ఒకటి పెంచుకోండి. నీ కొడుకు వద్దు గాని కావాలంటే నిన్ను పెంచుకుంటాను, ఉంటావా? నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం 17 మందిని పెంచుకోవాల్సి వస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ క్షణం తీసుకొచ్చేస్తాను. అయితే వద్దులేండి. సరే, మీకెప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలనిపించినా ఒక్కసారి నన్ను తలుచుకోండి, వచ్చి వాళ్తాను. రూపులు పోయే. ఏం లాభం లేదు. ఈ రోజు ఫీజు లేకుండా చీకట్లు పడుకోవాల్సిందే. ఏమిటి? ఇప్పటికి 4 రాళ్లు వేశావు. నేను లెక్క పెడుతున్నాను. అదేం పని? ఎందుకు రాళ్లు వేస్తున్నా? చీకట్లో రాళ్ళు వేసామనుకో బోల్డ్ డబ్బులు వస్తాయి. ఓహో, అయితే ఉండు. ఇది విసిరే బోల్డ్ డబ్బులు వస్తాయి. బుజ్జి బుజ్జి దుప్పటి కప్పుకో. ఎందుకు మమ్మీ? ఓ పెద్ద రాయా? చిన్న రాళ్ళు విసిరితేనే నీకు తగలాల్సినవి నాకు తగులుతున్నాయి. పెద్ద రాయి విసిరితే వాళ్ళ మీదే పడుతుంది. వీడొకడు మధ్య. ఎవడు? చందమా. చందమామ చల్లగా హాయిగా ఉంది కదూ? అవును, ప్రాణాలు తోడేస్తుంది. పడుకో. అమ్మా, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. నాన్న, నాకు నిద్ర వస్తుంది. పడుకో పడుకో పడుకో. చిన్నపిల్లలు రాత్రులు ఎక్కువగా మేలుకోకూడదు, రాక్షసులు పట్టుకుంటారు. పడుకో.